మాగంటి గోపీనాథ్ గారిని తీసుకుంటే మనకు అందరికీ తెలిసిన విషయమే. 3 సార్లు ఆయన గెలిచిన అభ్యర్థి. ఆయన అతి చిన్న వయసులోనే రాజకీయ అరగేట్రం చేసిన నాయకుడు, ఎంతో అనుభవజ్ఞుడు. ఆయన ఎంతో ప్రజలకి ఎంతో మంచి చేసిండు కాబట్టి ఆయన 3 సార్లు అధికారం చేపట్టడం జరిగింది. ఎంఐఎం ఉన్నా అక్కడ ఏదున్నా సరే ముస్లిం సోదరమణులు అందరూ కూడా మాకు ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ సేవలే చాలా అందించిండని చెప్పి ప్రతి ఒక్కరు కూడా స్పందన ఇవాళ మనం చూస్తున్నాము. మాగంటి గోపీనాథ్ విషయానికి వస్తే మనము ఎప్పుడు పీరియడ్ టర్మ్ టు టర్మ్ తీసుకుంటే ఆయన మెజారిటీ ఎప్పుడు పెరుగుతూనే ఉంది, కానీ ఏ రోజు కూడా ఆయన మెజారిటీ తగ్గలేదు. అంత స్థాయిలో ఉన్న మాగంటి గోపీనాథ్ గారు కోల్పోవడం నిజంగా షేక్పేట్ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి తీరని లోటైనా సరే అతి తక్కువ కాలంలోనే నా భర్త సేవలు ఏ విధంగా అయితే జూబ్లీహిల్స్ ప్రజలకు అందించిండో అదే విధంగా ఒక మహిళగా నేను మీ ప్రజల కోసం మీ మాగంటి గోపీనాథ్ అన్న స్థానంలో నేనుండి మీ సేవలు ఏవైనా సరే, మీ ప్రాబ్లమ్స్ ఏవైనా సరే, ఏదున్నా సరే ఆ దుఃఖాన్ని దిగమింగుకొని ఒక మహిళ ముందుకొచ్చి ప్రజల కోసం నేనున్నా అని చెప్పి మాగంటి గోపీనాథ్ ఆశయాలను నేను నిలబెడతామని చెప్పి తను ముందుకు రావడం చాలా గొప్ప విషయం. ఆయన ఒక ప్రజా నాయకుడే కాదు, ఒక సేవకుడులాగా కూడా ప్రజల కోసం ఎంతో సేవాభావంతో ఎన్నో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టి రికార్డ్ బ్రేక్ ఉన్న ఫస్ట్ ఎమ్మెల్యే మన మాగంటి గోపీనాథ్ గారు అనే చెప్పుకోవాలి. ఆ విధంగా తన భార్య కూడా పిల్లలందరూ కూడా మా నాన్న ఆశయాలను మేము నిలబెడతాము, మాకు సహకరించండి, మా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పథకాలు మీకు అందరికీ అందినాయి, మా నాన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న మీ సేవలు చేసిందని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పిండ్రు. ఇవాళ నేను చెప్తున్నాను మాగంటినాథ్ గోపీనాథ్ గారి రికార్డ్ బ్రేక్ని మాగంటి సునీత గారు అత్యధిక మెజారిటీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తుంది. అట్లే జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా ఆ అమ్మకి సపోర్ట్ చేయాలని చెప్పి, సునీతమ్మకి ప్రతి ఒక్కరు ఓటు వేయాలని చెప్పి ప్రతి ఒక్క సోదరిమణులను కోరుకొని అత్యధిక మెజారిటీని కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా చేయాలని చెప్పి నేను ప్రతి ఒక్క ఓటర్ని నేను కోరుకుంటున్నాను.